హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ ఆఫ్ మామ్. ఈరోజు మన వీడియోలో చాలామందికి చిన్న ఏజ్లోనే హెయిర్ వైట్ అయిపోతుంది కదా 20స్లో. అలాంటి వాళ్ళకి న్యాచురల్గా బ్లాక్ ఎలా చేసుకోవాలి, రివర్స్ ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. ఒకప్పుడు మనకి 60 ఇయర్స్లో వైట్ హెయిర్ వచ్చేది. ఇప్పుడు ఈ జనరేషన్లో 20కే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. సో న్యాచురల్గా దాన్ని రివర్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనకి ఏమేమి కావాలో చూసుకుందాము. మనము బియ్యం తీసుకుందాం, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం. ఒకసారి మంచిగా వాష్ చేసుకొని ఆ బియ్యం యూజ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ పొట్టు, నేను లాస్ట్ వీడియోలో కూడా హెయిర్ గ్రోత్ కోసం చూపించాను కదా, ఉల్లిగడ్డ పొట్టు వేస్ట్ పడేయొద్దు. మనం దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇలాంటి ప్యాక్ కావాలన్నప్పుడు మనం కోసినప్పుడు పక్కకు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఒకసారి వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఉల్లిగడ్డ పొట్టు అండ్ ఆమ్లా, డ్రై ఆమ్లా, ఉసిరికాయ, ఎండిపోయిన ఉసిరికాయ ఉంటుంది కదా, మార్కెట్లో దొరుకుతుంది ఆ ఉసిరికాయ. ఫ్లాక్ సీడ్స్ గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఫ్లాక్ సీడ్స్ గురించి దాని బెనిఫిట్స్ అన్నీ చాలా ఉంటాయి. నెక్స్ట్ దీంట్లోకి మనకి కలోంజీ కావాలన్నమాట. బ్లాక్ సీడ్స్ అంటారు, మన తెలుగులో ఏమంటారు నాకు ఐడియా లేదు, కానీ ఇవి బ్లాక్ సీడ్స్ అనమాట. ఆ బ్లాక్ సీడ్స్ కావాలి. సో ఇదే మన బ్లాక్ సీడ్స్, ఇదే మెయిన్ అనమాట. మన హెయిర్ని బ్లాక్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. నెక్స్ట్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు అనమాట. మెంతులు వల్ల ఎంటికలు చాలా షైనీ అవుతాయి అనమాట. నెక్స్ట్ అదే రైస్లోకి మనము 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు మెంతులు అన్నీ మనం ఇప్పుడు ఉల్లిగడ్డ, ఫ్లాక్ సీడ్స్ అన్నీ ఆ నీళ్ళలోకి వేసేసానమాట. ఒక గిన్నెలో మనం బియ్యం తీసుకున్నాము, దాంట్లో నీళ్ళు పోసేసి ఇవన్నీ మనము ఆ నీళ్ళలోకి వేసేసేయాలి. అన్నీ దాంట్లోకి వేసాక ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్ కింద ఉండిపోతాయి, ఇవన్నీ పైన నానవు కదా, అందుకే ఒక్కసారి మంచిగా స్పూన్తో కలుపుకోవాలి మంచిగా. అవి కిందికి మీదకి మంచిగా కలుస్తాయి కదా, కలిసాక మనం దాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. నేను దీంట్లో వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మన హెయిర్కి ప్లస్ పాయింటే అవుతుంది. మన హెయిర్కి బలాన్ని ఇస్తుంది, మన హెయిర్ బ్లాక్ చేస్తుంది, మన హెయిర్ని షైనీ చేస్తుంది, స్మూత్ చేస్తుంది. ఇందులో ఉన్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడాలంటే ఈ వీడియోస్ సరిపోదు అనమాట. సో అందుకే నేను అంత షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. సో ఇలా అన్నీ కలిపేసుకొని సిమ్లో మనము ఆ నీళ్ళని మసలపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు ఇలాంటి డిఐవైస్ చేసినప్పుడు మనము సిమ్లోనే స్టవ్ పెట్టుకోవాలన్నమాట. మనం ఎక్కువ పెద్దగా పెట్టుకుంటే వాటర్ అన్నీ ఇంకిపోతాయి, దాంట్లో ఉన్న విటమిన్స్ వాటర్లోకి రావు. సో అందుకే సిమ్లో పెట్టుకుంటే మెల్లమెల్లగా మసిలి అందులో ఉన్న మన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ మంచిగా వేడి నీళ్ళు ఎక్కువ తాగి దాంట్లో ఉన్న గుడ్నెస్ మొత్తం ఆ వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకే ఎప్పుడైనా సిమ్లో పెట్టి ఇలాంటివన్నీ సిమ్లో పెట్టి మనం మసలు పెట్టుకోవాలన్నమాట. సో మీరు చూసినట్లయితే మసిలింది, నాకు ఒక 10-15 మినిట్స్ అయింది మసులుతుంది. సో ఆ వాటర్ కలర్ చేంజ్ అయిపోయింది. మనకు ఉల్లిగడ్డ కలర్ అండ్ ఇవన్నీ కలర్ మారి వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది. సో కలర్ చేంజ్ అయ్యాక మనం ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో ఇది మొత్తము ఇంగ్రీడియంట్స్ సపరేట్, వాటర్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. అంత మంచిగా నీట్గా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము నెక్స్ట్ స్టెప్ యూజ్ చేసేటప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే మనకి అంత ఈజీగా పెట్టుకోవడానికి రాదన్నమాట. అది మొత్తం పెట్టుకుంటూ ఉంటే అంత పడిపోతుంటాయి. సో అందుకే ఇవన్నీ వీటితో మనకు పని అయిపోయింది. దీంట్లో ఉన్న గుడ్నెస్ మొత్తం మనకు వాటర్లో వచ్చింది కాబట్టి ఇది మనకు వేస్ట్. సో ఇదంతా తీసేసి ఇవన్నీ మంచిగా స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసేసుకొని మనకు ఓన్లీ వాటరే ఇప్పుడు ఇంపార్టెంట్, ఇదంతా వేస్ట్ పడేయచ్చు అనమాట. సో మొత్తం వాటర్ని సపరేట్ చేసుకోవాలి. మనకు చూసినట్టయితే 1 గ్లాస్ వాటర్లో మసలు పెట్టుకుంటే అది 1/2 గ్లాస్ వాటరే వచ్చింది మనకి. 1/2 గ్లాసే అయ్యింది. అంటే అంత మసిలి దాని గుడ్నెస్ మొత్తం బయట వాటర్లో కలిసింది కాబట్టి అది 1/2 గ్లాస్ వాటర్ అయ్యింది. ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సిన వాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ రెడీ అయిపోయింది కదా, ఇది కొంచెం ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు చాలా వేడిగా ఉంటుంది అనమాట. అంత వేడి కాదు, ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టండి. కొంచెం మనం చేయి పెట్టే అంత వేడి ఉంటుంది కదా, అప్పుడు ఆ వాటర్ని తీసుకోండి. ఇప్పుడు మనకు వాటర్ అది కొంచెం గోరెచ్చగా అవుతాయి కదా, మొత్తం చల్లగా అవ్వద్దు, కొంచెం గోరెచ్చగా అవుతాయి అనమాట.
అయినప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ మనకి దానికి కావాల్సిన ఏమేమి ఇంగ్రీడియంట్ కావాలో నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఆల్స్ గుడ్నెస్ వాళ్ళ ఇండిగో పౌడర్ ఇది న్యాచురల్గా బ్లాక్ చేస్తుంది అనమాట హెయిర్ని. సో ఇది నేను ఈరోజు చూపించే ప్రోడక్ట్స్ అన్నీ ఆల్స్ గుడ్నెస్ వాళ్ళదే. ఇది బ్రింగ్రాజ్ పౌడర్ అనమాట. నేను వీటి కోడ్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఇది కలోంజీ ఆల్స్ గుడ్నెస్ వాళ్ళ కలోంజీ పౌడర్. నేను ఆల్రెడీ కలోంజీ మసాలా పెట్టేటప్పుడు వేసాను, దగ్గర పౌడర్ కూడా ఉంది కాబట్టి నేను మిక్స్ చేసుకుంటాను. మీ ఇష్టం, అలా కలోంజీ దాంట్లో మసాలా పెట్టాం కదా అది ఉంది ఓకే అంటే అదైనా ఓకే, పౌడర్ ఉంటే పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది ఆమ్లా, రేఖ, శికాకాయ కలిపేసి ఉందన్నమాట ఆల్స్ గుడ్నెస్ వాళ్ళది. సో ఇది మన దగ్గర ఇలా ఆల్స్ గుడ్నెస్ వాళ్ళ ఏమేమి పౌడర్ ఉంటే అవన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. సో నా దగ్గర ఉన్నాయని నేను యూజ్ చేస్తున్నాను అనమాట. మనకి మెయిన్ భృంగరాజ్ ఇవన్నీ మనకి హెయిర్ని రివర్స్ చేస్తుంది, బ్లాక్ చేస్తుంది అనమాట. సో ఈ ఆమ్లా, శికాకాయ ఇవన్నీ ఏంటంటే మనకి హెయిర్ స్ట్రాంగ్ చేస్తుంది, స్ట్రాంగ్ చేసి బలంగా చేస్తుంది, షైనీ చేస్తుంది. సో అందుకే అవన్నీ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలంటే ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఇండిగో పౌడర్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు క్వాంటిటీ కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో నేను అంత అంత వైట్ హెయిర్ లేదు కాబట్టి ఏదో లైట్గా పెట్టుకున్నాం అనేసి అలా చేయడానికి నేను ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కలోంజీ పౌడర్ తీసుకున్నాను. సో మెయిన్ మనకి ఇండిగో పౌడర్ కాబట్టి ఇండిగో 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఈ కలోంజీ ఇవన్నీ నార్మల్ ఓన్లీ ఫర్ కండిషనర్ లాగా కావడానికి కాబట్టి మనం ఒక్కొక్క స్పూన్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కలోంజీ కూడా నేను 1/2 టేబుల్ స్పూనే తీసుకున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా పెట్టుకున్నాం కదా. సో అందుకే 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఐటమ్స్ అన్నీ అంటే మీ అకార్డింగ్, మీ హెయిర్ లెంత్ అండ్ మీ హెయిర్ థిక్నెస్ని బట్టి తీసుకోవచ్చు. ఈరోజు నేను ఆల్స్ గుడ్నెస్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాడుతున్నాను కదా, ఇవన్నీ న్యాచురల్గా తయారు చేసిన పౌడర్స్ అనమాట. ఇవన్నీ వాళ్ళ దాంట్లో ఏం కెమికల్స్ ఇలాంటివి ఏమి ఉండనమాట. ఆల్స్ గుడ్నెస్ వాళ్ళే మన కళ్ళు మూసుకొని నమ్మే ప్రోడక్ట్స్ ఇవి. మీరు ఎక్కడైనా ఏ యాడ్లో అయినా చూడొచ్చు, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి అయినా చూడండి. ఆల్స్ గుడ్నెస్ వాళ్ళ గురించి ప్రాఫిట్సే ఉంటాయి కానీ లాస్ ఏమి ఉండదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇవి ఓన్లీ ఆడవాళ్ళే కాదు, ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్ అయినా ఆల్స్ గుడ్నెస్ ప్రోడక్ట్స్ ఏవైనా మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, ఆడవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, చిన్నపిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలు మీన్స్ 1 to 2 years అంతంత చిన్నపిల్లలు వాళ్ళు పెట్టుకోరు కాబట్టి మామూలుగా 6-7 years ఉన్న పిల్లలకి వాళ్ళకు కూడా వైట్ హెయిర్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి పిల్లలకు కూడా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మనం ఇది ఎవరికైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న అన్ని పౌడర్స్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే అన్నీ ఒకదానిపైన ఒకటి వేసుకున్నాం కదా కాబట్టి దీన్ని ఒకసారి పౌడర్స్ అన్నీ కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక అప్పుడు మనము ఇప్పుడు గోరెచ్చ నీళ్ళు ఉన్నాయి కదా, ఇండిగో పౌడర్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చల్లనీళ్ళు పోయొద్దు. ఇది మెయిన్ ఇండిగో పౌడర్ కాబట్టి ఇండిగోకి గోరెచ్చ నీళ్ళు పోయాలి అనమాట. కలిపేటప్పుడు గోరెచ్చ నీళ్ళు పోసి కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే హెయిర్కి అప్లై చేసేసుకోవాలి. ఎందుకంటే ఇండిగో పౌడర్ గోరెచ్చగా ఉన్న నీళ్ళతోనే దాని కలర్ వదులుతుంది అనమాట, చల్ల నీళ్ళతో అంత కలర్ రాదు. చల్లనీళ్ళు పోసినా మనకి పెట్టుకున్న వేస్ట్ అనమాట, ఎందుకంటే మన టైం వేస్ట్, ప్రోడక్ట్స్ వేస్ట్. కాబట్టి గోరెచ్చగా ఉన్నప్పుడు ఏంటంటే దాని కలర్ మొత్తం రిలీజ్ చేస్తుంది అది. అందుకే అప్పుడు కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే మనం అది ప్యాక్ కలుపుకోవాలి. అది గోరెచ్చగా ఉన్నప్పుడే మన హెయిర్కి కూడా అప్లై చేసుకోవాలి. సో మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే గడ్డలు, లమ్స్ ఇట్లా అన్నీ ఉండిపోతాయి కదా. మీకు కంఫర్టబుల్గా కంఫర్టబుల్గా ఉంటే స్పూన్తో కలుపుకోండి, లేకపోతే చేతితో కంఫర్టబుల్గా ఉంటే చేతితో కలుపుకోండి. సో ఇలా మంచి పేస్ట్ మన హెయిర్ని అకార్డింగ్ గట్టిగా కావాలంటే కొంచెం గట్టిగా, కొంతమందికి తక్కువ ఉంటాయి, కొంచెం పల్సగా కలుపుకోవచ్చు, అది మన ఇష్టము. సో ఇలా కొంచెం పెట్టుకోవడానికి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఎట్లా ఉంటుంది అట్లా కొంచెం కలుపుకోవాలన్నమాట. మనం ఆయిల్ పెట్టుకోవడానికి ఎంత ఈజీగా ఉంటుందో ఇది కూడా అలా కలుపుకుంటే పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అలా నాకు కొంచెం ఈ లిక్విడ్ ఫామ్లో ఉంటే పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి కొంచెం అలా పెట్టాను. సో మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక 5 minutes మూత పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం మనం గోరువెచ్చగా కొంచెం వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఒక 5 minutes అలా మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఆల్స్ గుడ్నెస్ రోజ్మెరీ ఆయిల్. దీంట్లో రోజ్మెరీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, రోజ్మెరీ హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. సో రోజ్మెరీ ఆయిల్ ఒక 2 to 3 drops అలా దాంట్లో వేయొచ్చు అనమాట, ఎందుకంటే మరీ ఎక్కువ డ్రై కాకుండా ఈ రోజ్మెరీ ఆయిల్ వల్ల మనకంత హెయిర్ని డ్రై చేయదన్నమాట, కొంచెం మాయిశ్చరైజర్ ఇచ్చి కొంచెం ఆయిలీగా చేసి మంచిగా ఉంచుతుంది అని చెప్పి రోజ్మెరీ అప్లై చేశాను. ఎందుకంటే మనం వేసినవన్నీ ఆల్మోస్ట్ ఇండిగో ఇదంతా డ్రై చేస్తుంది మన హెయిర్, కొంచెం డ్రై అవుతుంది అన్నమాట.
కొంచెం డ్రై అవుతుంది కాబట్టి మేము ఈ రోజ్మెరీ కలుపుకుంటే అది కొంచెం ఆయిల్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మంచిగా పేస్ట్ లాగా అయ్యాక నేను చేయి పైన పెట్టుకున్నాను చూడండి, కొంచెం పేస్ట్ లాగా ఉండాలన్నమాట అప్లై చేస్తే అంటేలాగా. సో అలా పేస్ట్ లాగా ఉన్నది మంచిగా హెయిర్కి మొత్తం ఆయిల్ పెట్టుకున్నట్టు మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేశాక హెయిర్ని మంచి కవర్తో మంచి కవర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇండిగో పౌడర్ కవర్ లేకపోతే ఫ్యాన్ గాలికి కానీ బయట మనకి నార్మల్ న్యాచురల్ గాలి వల్ల ఇండిగోది కలర్ మొత్తం ఎగిరిపోతుంది అనమాట. సో అలా కవర్తో కవర్ చేసుకున్నాక మనము ఒక 1 అవర్ అలాగే ఉంచాలన్నమాట. 1 అవర్ తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి హెయిర్ని. నార్మల్ అంటే షాంపూ ఇట్లా ఏం పెట్టొద్దు అనమాట, నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మనం 2 డేస్ వరకు షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేసుకోకూడదు అనమాట. ఎందుకంటే హెయిర్ వాష్ మనము ఇంటికో పెట్టాం కదా, అది 2 డేస్కి కలర్ వస్తుంది అనమాట. సో మనం షాంపూ పెట్టి హెడ్ బాత్ చేసుకున్నామంటే మళ్ళీ దాని కలర్ అంతా వెళ్ళిపోతుంది. సో అందుకే 2 డేస్ వరకు మనం షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేసేయొద్దు. సో అలాగే ఒక 2 డేస్ ఉంచాలి. ఒక 2 డేస్ తర్వాత మీరు కావాలంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే మంచి షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు అనమాట. సో నా ఈ చిన్న టిప్ మీకు యూస్ఫుల్గా అయింది అనుకుంటున్నాను. సో ఒకవేళ వీడియో నచ్చితే నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.